హాయ్ అండి, మాది కర్నూలు. మా పాపది బర్త్డే సందర్భంగా ఇక్కడ మాతృదేవోభవ అనాథాశ్రమం వీడియోస్ చూసి మేము అంటే ఇక్కడ గట్టు గిరన్న చేసే ఈ కార్యక్రమాలన్నీ వీళ్ళందరినీ తీసుకురావడం, ఇక్కడ నుంచి అందరినీ మంచిగా చేసి పంపించడం, ఇదంతా మంచిగా అనిపించి ఇక్కడ వరకు వచ్చి మేము మా పాపది బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మేము ఇక్కడికి బర్త్డే సందర్భంగా వచ్చి బ్లాంకెట్స్ కానీ స్వెటర్స్ కానీ ఇవన్నీ డొనేట్ చేస్తే వింటర్ సీజన్లో మంచిగా ఉంటుందని ఒక చిన్న థాట్తో మేము ఇక్కడికి వచ్చాము. దాంతోపాటు ఇక్కడ మేము మా పాపది బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎవరైనా ఇక్కడ చిన్న పిల్లలకి ఏదైనా బర్త్డే కానీ ఏమన్నా అకేషన్స్ ఉంటే ఇక్కడికి వచ్చి చేసుకోవడం చాలా మంచిగా ఉంటుంది. చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు మా కూతురు అయినటువంటి లోహితాశ్రీ బర్త్డే జరుపుకోవడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు చేస్తున్న ఈ పనులు కానీ ఇవి కానీ మాకు ఎంతో ఇన్స్పైరింగ్ అనిపిస్తున్నాయి. అందుకు మా వంతు సాయంగా ఒక 10,000 రూపాయలతోన ఈ బ్లాంకెట్స్ అవి ఇవ్వడం జరిగింది. అట్లనే ఇంకెవరైనా వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటే మనం ఎలాగో ఖర్చు చేస్తుంటాం కదా, ఆ ఖర్చు వీళ్ళకి ఏ విధంగానైనా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చేసుకుంటే మంచి మనం కూడా ఒక మంచి పని చేసినట్టు ఉంటుంది. ఎలాగో వృధా ఖర్చు చేస్తుంటాం కదా, అదేదో రైట్ వేలో ఖర్చు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో అందరికీ నమస్తే, నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం. సో ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి పవన్ కుమార్ గౌడ్ గారు మరియు శిరీష గారు కర్నూలు నుంచి ఇక్కడ మాతృదేవోభాశ్రమానికి వచ్చి మరి తమ కుమార్తె అయినటువంటి లోహితశ్రీ పుట్టినరోజు సందర్భంగా మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి మరి యొక్క 150 మంది అభాగ్యులకి తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని యాక్చువల్గా అన్నదానం అనుకున్నారు. కానీ ఇక్కడ ఈరోజు అన్నదానం స్లాట్ ఖాళీ లేదు కాబట్టి ఏదో విధంగా మరి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి మా కూతురు పుట్టినరోజు సందర్భంగానే మరి ఈరోజు లోహిత పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో ఉన్నటువంటి కొంతమందికి బెడ్షీట్లు అలాగే స్వెటర్స్ పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నారు. అలాగే మరి 150 మంది అభాగ్యుల మధ్యన కేక్ కట్ చేసుకొని మరి వీరందరినీ కూడా సంతోషపరచాలన్న ఒక ఆలోచనతో మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి వీరి మధ్యలో కేక్ కట్ చేసుకుంటున్నారు. కాబట్టి మరి ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా సదా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ రకంగా ప్రతి ఒక్క ఆశ్రమాలు చాలా ఆశ్రమాలు ఉంటాయి, మనం చూస్తుంటాం. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. సో ఇలాంటి ఆశ్రమాలు అక్కడికి వెళ్ళి తోచిన విధంగా మరి మనం లక్షల్లో వేలల్లో కోట్లలో ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి అక్కడ ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు లేదా చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళకి కొంచెం సంతోషాన్ని అందించడానికి ఈ రకంగా అక్కడికి వెళ్ళి మీకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తే అనాథలు అభాగ్యులు అనే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. కాబట్టి సో ఈ రకంగానే ప్రతి ఒక్క ఆశ్రమాలలో మీ చుట్టుపక్కలలో వెళ్ళి పుట్టినరోజు పెళ్లి రోజులు ఉన్నప్పుడు జరుపుకొని మరి అక్కడ ఉన్నటువంటి వారి కళ్ళల్లో ఆనందం చూస్తారని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పవన్ గారికి మరియు వారి శిరీష గారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే లోహితశ్రీకి మీ అందరి ఆధ్వర్యంలో బ్లెస్ చేయండి. అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు చప్పట్లో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.